మహాభారత యుద్ధంలో కౌరవులు ఉపయోగించిన చక్రవ్యూహం ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా? ఈ చక్రవ్యూహం ముందు నుండి చూస్తే శత్రువులకి కేవలం సైనికుల గుంపులా కనిపిస్తుంది. కానీ పైనుండి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. చక్రవ్యూహంలో సైనికులు పేరుకు తగ్గట్టుగా చక్రం ఆకారంలో నిల్చుంటారు. అలా 7 చక్రాలు ఉంటాయి. లోపల చక్రంలో అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగిన సైనికులు ఉంటారు. బయట చక్రంలో బలహీనమైన సైనికులు ఉంటారు. వీళ్ళు గుండ్రంగా తిరుగుతూ ఉంటారు. శత్రువులు బయట చక్రంలో ఉన్న ఒక సైనికుడిని చంపితే అతని స్థానంలో మరో సైనికుడు వచ్చి నిల్చుంటాడు. అందుకే ఒకటేసారి 2 లేక 3ని చంపితే తప్ప శత్రువులు లోపలికి చొరబడలేడు. ఒకవేళ సైనికుల్ని చంపి ఒక చక్రం దాటినా కూడా ముందుకు వచ్చాక మరో చక్రంలో ఉన్న సైనికుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా 7 చక్రాలు దాటాలి. మరియు అతను ఏ చక్రం దాటైతే లోపలికి వచ్చాడో ఆ చక్రం అతని వెనకాతనే మూసుకుపోతుంది. అలా అతనితో పాటు ఉన్న వాళ్ళు ఎవ్వరూ లోపలికి రాలేరు మరియు తప్పించుకొని బయటికి వెళ్ళలేడు. అలా పోరాటం చేస్తూ చివరికి అలసిపోయి ఓడిపోతాడు, ప్రాణాలని కోల్పోతాడు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.